అర్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా. శత్రువులు నన్ను తరుముచుండగా ఆయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా ఆయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి కాపాడినావు, విడిపించినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. అందరూ చప్పట్లు కొట్టండి. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా. థ్యాంక్ యూ. క్షమించండి, ఒక చరణమే అన్నారు కానీ ఇంకోటి పాడాను, క్షమించండి అందరూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆనందంగా ఉన్న హల్లెలూయా చూద్దాం, సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చూద్దాం, ఆకలితో ఉన్న వాళ్ళు హల్లెలూయా చూద్దాం. ఆత్మీయ ఆకలి. దేవునికి స్తోత్రం. నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే
మందించలేదే నా నడకేమిటో పడకేమిటో ఎరిగిన వారే క్షమించలేదే దీనుడనై పడి ఉండగా నా యేసయ్యా ధన్యుడుగా నన్ను మార్చినావే దరిద్రుడుగా పడి ఉండగా నా యేసయ్యా ధన్యుడుగా నన్ను మార్చినావే కలలాంటి బతుకు నాది కన్నీటి ఊట నాది కలలాంటి బతుకు నాది కన్నీటి ఊట నాది కలలునైనా ఊహించలేదే గమనీయమైన ఈ బంధం కలువరిలో సిలువ త్యాగ బంధం కలలోనైనా ఊహించలేదే గమనీయమైన ఈ బంధం కలువరిలో సిలువ త్యాగ బంధం కలలాంటి బతుకు నాది కన్నీటి ఊట నాది నేనేమిటో నా స్థితి ఏమిటో తెలిసిన వారే మందించలేదే నా పడకేమిటో నా నడకేమిటో ఎరిగిన వారే మందించలేదే దీనుడనై పడి ఉండగా నా యేసయ్యా ధన్యుడుగా నన్ను మార్చినావే హీనుడిగా పడి ఉండగా నా యేసయ్యా ధన్యుడుగా నన్ను మార్చినావే దరిద్రుడిగా పడి ఉండగా నా యేసయ్యా ధన్యుడిగా నన్ను మార్చినావే కలలాంటి బతుకు నాదే కన్నీటి ఊట నాది నా జీవితం ప్రతి సంవత్సరం ఇది 7వ సంవత్సరం మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇది 7వ సంవత్సరంలో దేవుడు నడిపించాడు. నా జీవితం ప్రతి సంవత్సరం చెబుతున్నానండి. నా బతుకు ఎందుకు చెబుతున్నానంటే వీడు వ్యర్థంగా జీవించాడు, వీడు దొంగగా ఈ ఏరియాలో బతికాడు, వీడు దేనికి పనికి రానివాడు అనుకున్న వాళ్ళకి వీడేందిరా దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాడు, దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాడు, వీడేంద్రా ఇలా మారాడు ఆశ్చర్యంగా చాలామందికి ఉండొచ్చు. నా జీవితంలో ఇదివరకు తిక్కలతనంగా జీవించాను. ఎవరిని పడితే వాళ్ళని తిట్టేవాడిని, బండబూతులు తిట్టేవాడిని. ఎవరు నన్ను ఆదరించలేదు, ఎవరు నన్ను ప్రేమించలేదు. కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళాను అనుకో, వాళ్ళ ఇంట్లో వస్తువులు పోయినాయి అనుకో, నా జేబులు వచ్చి చెక్ చేస్తారు. ఒకవేళ నేను తీసాను అనుకో, మా నాన్నకు చెప్పేవాళ్ళు 5 నిమిషాలు టైం ఇస్తాడు. ఇంతలా తాడు తీసుకుంటాడు, ఆ తాడు తీసుకొని గొడ్డును బాదినట్టు బాదుతాడు. ఆ దెబ్బలకు కూడా అలవాటు పడిపోయా. 2 సార్లు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. ఎవరు రాలేదు, స్నేహితులు రాలేదు, బంధువులు రాలేదు, రక్త సంబంధికులు రాలేదు. నన్ను ప్రేమించిన తండ్రి వచ్చాడు, ఈ లోకపు తండ్రి వచ్చాడు.
మా నాన్న ఏదో పడ్డ కుమారుణ్ణి ఎవరు బాగొట్టుకోరు కదండి. ఒక కుమారుని ఎవరు బాగొట్టుకోరు కదండి. కుమార్తెని కుమారుణ్ణి చూస్తూ చూస్తూ బాగొట్టుకోరు కదండి. ఎవరు చెప్పలేదు నాకు. సమాజంలో కొన్ని సందర్భాల్లో చర్చిలో కూడా హేళనగా మాట్లాడారు, అవహేళనగా మాట్లాడారు. నా యేసు ప్రభు మాత్రం ఒక దొంగ పశ్చాత్తాపడితే వాడిని హత్తుకుంటాడు. నీవు కూడా నాతో పరదేశిలో ఉంటావు, నిశ్చయంగా చెబుతున్నాను, నువ్వు పరదేశిలో ఉంటావని చెబుతున్నారు. ఈరోజు ఎవరు చెబుతున్నాడు? వాడి దారి వాడిదే, వీడి దారి వీడిదే. ఎందుకు చెప్పాలి? దొంగతనం చేస్తే దొంగతనం చేయని, వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేయని, వాడు సిగరెట్ లాగితే సిగరెట్ లాగని, వాడు నాశనం అయితే నాశనం అవని. నాకెందుకు? నా కుటుంబం బాగుందా? నా సమాజం బాగుందా? నా ఇంట్లో సరిగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు వారు ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. యేసు ప్రభు సర్వలోకానికి ఆయనే మార్గం, ఆయనే, ఆయన ద్వారానే పరదేశి, ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే జీవ కిరీటం. ఈరోజు చిన్న చిన్న పిల్లలే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు మందు తాగటాలు, సిగరెట్లు తాగటాలు, పానపరాకులు తింటాలు, వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్నారు, వ్యర్థంగా బతుకుతున్నారు. ఓ యవనస్తుడా, దీనుడిగా నేను పడి ఉన్నప్పుడు, దరిద్రుడిగా పడి ఉన్నప్పుడు, చిత్తకాది కుక్క కంటే హీనంగా తిరిగినప్పుడు నా యేసు ప్రభు వారికి నేను మనస్సునిస్తే నా హృదయంలోకి వచ్చాడు. నీవు కూడా ఒక్కసారి యోచించవా? ఒక్కసారి యోచించవా తమ్ముడా, ఓ అక్క, ఓ చెల్లిలా? ఈరోజు చిన్న చిన్న సమస్యలకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు, చిన్న చిన్న సమస్యలకు చనిపోవాలనుకుంటున్నారు. యేసు ప్రభుని ఒక్కసారి ఆశ్రయించండి. ఆయన నీ బతుకులోకి వస్తే నీ బతుకులో వెలుగే. నేను రక్షించబడిన తొలి దినాల్లో పెళ్లి సంబంధం నాకు సెట్ అయింది. నేను సంబంధం చేసుకున్నప్పుడు నాకు తెలియదు ఆ అమ్మాయికి ఇదివరకే మ్యారేజ్ అయిపోయిందని. ఇదివరకే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి 2 సంవత్సరాలు ఏదో వాడితో సహజీవనం చేసిన అమ్మాయిని యేసు ప్రభువును బట్టే నాకు తెలిసినాక వెక్కి వెక్కి ఏడ్చి క్షమించానండి. ఆయన నీతిని బట్టే క్షమించాను. ఎన్నో కష్టాలు పెట్టింది, ఎన్నో ఇబ్బందులు పెట్టింది, ఎంతో అవమానం చేసింది. వీడు చేతగాని వాడు, పచ్చిగా చెప్పాలంటే వీడు కొజ్జేవాడు అని అందరికీ చెప్పినప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చానండి. తప్పిపోయిన కుమారులాగా దేవునికి దూరం అయిపోయి దూరంగా పారిపోతున్నప్పుడు నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు, నా తండ్రి నన్ను వదిలిపెట్టలేదు. నేను విశ్వాసంలో, బలమైన విశ్వాసంలో నిలబడటానికి ప్రభు కారణమయ్యాడు. ఈరోజు సజీవునిగా బతికున్నానంటే ఆయన కృప. అనేక మంది ఉరేసుకొని చనిపోతున్నారు, అనేక మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. నెమ్మది లేక, మనశ్శాంతి లేక. ఈరోజు నీవు ఈ సభకు వచ్చావేమో, ప్రభువుని అడుగు, ప్రభువా నన్ను కనికరించయ్యా, ప్రభువా నన్ను చూసేవాడు నాయనా, జయశీలరావును మార్చినట్లుగా నన్ను మార్చండి నాయనా. సౌలు పౌలుగా మారాడండి. హింసకుడు, దోషకుడు, హానికరుడు దేవుడు మార్చాడు. దేవుడు పట్టుకుంటే నీ హృదయము మార్చగలడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ రాతి హృదయాన్ని మోసపు హృదయంగా చేస్తాడు. అందరూ లేచి నిలబడదాం, ప్రభువును ఆరాధిద్దాం. ప్రభువా మమ్మల్ని దాటిపోవాకు నాయనా, నీవే నా మంచి కాపరివి, నీవే మంచి సమరయుడివి. ఈ లోకంలో అందరూ నన్ను వెలివేసినా, అందరూ నన్ను అవమానపరిచినా,
అందరూ అవహేళన చేసినా నీవు మాత్రం విడిచిపెట్టువాడు కాదు, నీవు మాత్రం తోసివేసేవాడివి కాదు, నీవు మాత్రం ప్రేమించేవాడివి, ఆదరించేవాడివి అని అందరం కలిసి ఆకాశం వైపు చేతులెత్తి ఒక్క నిమిషం ప్రభువుని అడుగుదామా? ఓ యవనస్తుడా, నీ వచ్చావు కానీ ఎందుకు వచ్చావు? పశ్చాత్తాపం లేకపోతే, నీ హృదయం ప్రభువుకి ఇవ్వకపోతే నువ్వు వచ్చినా కూడా వేస్టే, రానివారే బెస్టే. ఒక్కసారి యేసు ప్రభు, ప్రభువా నా హృదయంలోకి రాయా, నా మనసు మార్చని నాయనా, నా బతుకును మార్చని నాయనా అని ప్రభువుని అడుగు. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చిరా శించితివి, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి. అందరం పిలుద్దామా? యేసయ్యా నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవు తప్పక మాకెవరు లేరు నాయనా. ఈ లోకంలో ధనం ఉంటేనే, ఈ లోకము అందచందాలు ఉంటేనే ఆకర్షించబడతారు. ఈరోజు దీనుడైనా దరిద్రుడైనా నువ్వు ప్రేమించేవాడు నాయనా అని కాడికొస్తే అందరు కలిసి పాడదాం. ప్రభు నామాన్ని కనపడదాం, అందరూ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అందరం కలిసి పాడుతూ దేవాది దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దారి తప్పిన గొర్రెలను కాపాడే కాపరి, దారి తప్పిన నిన్ను నన్ను రక్షించే దేవుడు ఆయన. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నా దేవుణ్ణి అడుగు. దేవా నేను దారి తప్పానయ్యా, నా స్థితి మార్చయ్యా నీవు అడుగు. స్తోత్రం, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. అవును దేవా అంటూ అందరం కలిసి పాడదామా? దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా,
నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. స్తోత్రం. నీవు ప్రేమించిన గొర్రెలను ఎల్లప్పుడూ చేయి విడవక అంతము వరకు కాపాడే కాపరి, మనం ఆరాధించే కాపరి. అందరం కలిసి పాడదాం. స్తోత్రం. యేసు నామాన్ని కనపడదాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, అవును యేసయ్యా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, 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 ప్రాణ కాపరివి, ప్రాణ కాపరివి, గొర్రెల కాపరివి, ప్రధాన కాపరివి, మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. ప్రాణమిచ్చిన 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 యేసయ్యా, నీకోసమే, నా కోసమే, నీకోసమే, నా కోసమే, మంచి యేసయ్యా, మంచి యేసయ్యా.
మా మంచి యేసయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, స్తోత్రమయ్యా, మా కొరకు రక్తాన్ని కార్చిన యేసయ్యా, స్తోత్రమయ్యా, మా కొరకు అంతము వరకు మమ్మల్ని విడవని యేసయ్యా. నీవు ప్రేమించిన గొర్రెలను విడిచిపెట్టువాడు కాదు నాయనా. నన్ను దాటిపోగాకయ్యా అని గుడ్డివాడు కేక వేయగా ఆ గుడ్డివాడి కేకని విన్నావయ్యా. ఈరోజు ఎంతమందో నీ యందు కేక వేస్తూ ఉండగా ఆ కేకను వినండి నాయన. వాళ్ళ అంగనార్పుని నాట్యముగా మార్చండి తండ్రి. వాళ్ళ కన్నీరుని నాట్యముగా మార్చని నాయన. ఎటువంటి ఇబ్బందులతో వచ్చారో, ఎటువంటి ఆటంకాలతో వచ్చారో, కుటుంబాల్లో నెమ్మది లేకుండా, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఎంతమంది బతుకుతున్నారో ఈరోజు దర్శించండి నాయన. నీ బిడ్డను దర్శించండి నాయన. నీ బిడ్డలు దీవించబడాలయ్యా, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలయ్యా, తల ఎత్తుకునే వారిగా ఉండాలయ్యా, అప్పిచ్చేవారిగా ఉండాలయ్యా, నీ యందు విశ్వాసం కలిగి తీరులుగా ఉండాలయ్యా. ఈ రాత్రి కాలం దర్శించండి నాయన. ఈ రాత్రి కాలంలో దర్శించండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. మీరు దాటిపోయేవారు కాదు నాయనా. యేసయ్యా, ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వీళ్ళని రాకపోకల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చాలయ్యా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దైవ సేవకులు వచ్చారు. ఒక 10 నిమిషాలు మా ఇంటి దాకా వెళ్ళొద్దారని వెళ్ళారు. ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే దైవ సేవకులు అందరూ ఒక ఏకంగా ఉంటారని. మన అందరం ఒక కుటుంబం. మన సంఘాలు వేరైనా, మన సావాసాలు వేరైనా, మన పద్ధతులు వేరైనా, మనము యేసయ్య రక్తంలో కడగబడిన వారము. హల్లెలూయా. ఈ మీటింగ్స్కి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. అయినా దేవుని బిడ్డలు చాలామంది ముందుకు వచ్చారు. వాళ్ళ కష్టాజీతంలో మాకు ఇచ్చారు. వాళ్ళ కష్టాజీతం రక్తం చెమటగా మార్చి కొన్న డబ్బులు ఈ మీటింగ్ కొరకు దేవుని పని జరగటానికి, సువార్త ప్రకటించడానికి ఇచ్చిన ప్రతి కుటుంబానికి నా నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మీరు కానుకలు ఇవ్వబట్టేనండి మీటింగ్ జరుగుతున్నది. ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళనయ్యా, ఒక రాజకీయ నాయకులు అడగను, ఎవరిని పడితే వాళ్ళని నేను అడగను, ఆత్మీయులనే అడుగుతున్నాను. ఆత్మీయులే నన్ను ఆదరిస్తున్నారు. పోయిన సంవత్సరంతోనే మీటింగ్స్ ఆపేద్దాం అనుకున్నా. దేవుని బిడ్డలు మీటింగ్స్ జరపండి అని చాలామంది నన్ను అడగగా ప్రార్థన చేసుకొని, దైవ సేవకులు కూడా పోయిన సంవత్సరం మీటింగ్స్ ఇస్తే ఈ మీటింగ్స్ అంతము వరకు జరగాలని దైవ సేవకులు కూడా ఆ మీటింగ్స్లో చెప్పారు. దాన్ని బట్టి నేను ముందుకెళ్తున్నాను. ఎంత ప్రయాసం ఉన్నా, ఎంత వ్యర్థం ఉన్నా దేవుని కోసం కష్టపడతాం. దేవుని సువార్త ప్రకటించాలని మేమేదో ఆర్భాటాలతో
నేనేదో విచ్చలవిడిగా మా హోదా పెంచుకోవాలని కాదండి, ఒక్క యవనస్తుడైన ప్రభు వైపు తిప్పబడాలనే ఆశతోనే పెడుతున్నాం. నన్ను మార్చిన దేవుడు అనేక మంది యవనస్తులు పడి ఉన్నారు, చెడి ఉన్నారు, వారిని మారుస్తారని ఉద్దేశంతోనే పెడుతున్నాం. హల్లెలూయా. ఈ మీటింగ్స్ జరగాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ మీటింగ్స్ మీకు ఇష్టమేనా? జరుపుదామా వద్దా? జరపాలంటే చేతులు ఎత్తండి, జరపొద్దంటే ఇంకా ఇదే ఆఖరి కూడిక. దేవునికి స్తోత్రం. మీ ఆశను దేవుడు సిద్ధించునుగాక. ఆమేన్. దేవుని కృపను బట్టి ఈరోజు ఆఖరి రోజు అందరికీ ఆహారం సమకూర్చాం. కానుకలు పడదామండి. ఇది కానుక ఏదో ఒకటి ఒక అవసరానికి, ఏదో ఒకటి ఒక సౌండ్ సిస్టానికో మ్యూజిక్ వాళ్ళకో ఉపయోగపడిద్ది. మీ గుప్పెలు దేవుని కొరకు ఇప్పండి. మన మధ్యన బెల్లు ఉన్నాడు, ఒక పాట పాడతాడు, కానుకల పాట. పరిచారకులు కానుక పట్టండి. గౌరవనీయులను దైవజనులు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చిన అన్నకి, ఇక్కడున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. పడతామా? నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. సింహపు పిల్లలైన కొదువ కలిగి ఆకలి గోనినా, సింహపు పిల్లలైన కొదువ కలిగి ఆకలి గోనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురాని ఉన్నంత వరకు, నీ పిల్లలు ఆకలితో అలమటింతురాని ఉన్నంత వరకు
ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు నీతి సూర్యుడు నాలో ఉదయించే చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే నీ సాక్షిగా ఎలుగుమయమై తేజరిల్లెదము నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు హల్లెలూయా. దైవ సేవకులు ఆహ్వానించుచుండగా మన మధ్యన ఇసాక్ పాస్టర్ గారు ఉన్నారు. స్టేజీ పైకి వచ్చుండగా మనందరం దేవునికి చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని గణపరుచుకుందాం. మన మధ్యన ఒంగోలులో పరిచర్య చేస్తున్న లాజరన్న గారు వచ్చి స్టేజీ మీదకి వచ్చుండగా మనం గౌరవంతో దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. మన మధ్యన ఇసాక్ పాస్టర్ గారు ఉన్నారు. స్టేజీ పైకి వచ్చుండగా మనము ఆహ్వానిద్దాం. మన మధ్యన ఓబ్లేస్ గారు ఉన్నారు. స్టేజీ పైకి వచ్చుండగా మనం ఆహ్వానిద్దాం. మన మధ్యన మహిమరాజు గారు ఉన్నారు. మహిమరాజు గారు వచ్చుండగా విజయవాడలో పరిచర్య చేస్తున్న పాస్టర్ గారు స్టేజీ పైకి వచ్చుండగా మనం ఆహ్వానిద్దాం. ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు, ఆహ్వానిద్దాం. బాబు పాస్టర్ గారు ఉన్నారు, శ్యాంబాబు గారు, వారిని ఆహ్వానిద్దాం. రెడ్డి గారిని ఆహ్వానిద్దాం. సుధాకర్ పాస్టర్ గారిని కూడా ఆహ్వానిద్దాం. మన మధ్యన కలువారి ప్రార్థనా మందిరం సుధాకర్ గారు వచ్చారు, వారిని ఆహ్వానిద్దాం. మన మధ్యన సాల్మాన్ గారు కూడా ఉన్నారు, స్టేజీ పైకి ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. వచ్చిన దైవ సేవకులకి మనం సమయం ఇద్దాం. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం లాజరన్నను. కానుకల గురించి ప్రార్థన చేద్దాం. మన మధ్యన ఇస్సాక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. అర్పించబడిన అర్పణల కొరకు, దైవ సందేశం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా దేవా, పరిశుద్ధమైన మీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం నాయనా. ఏర్పాటు చేయబడినటువంటి సభలు ఆఖరి రోజు అర్పించబడినటువంటి అర్పణల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవా, మీ బిడ్డలకు నాయనా 100 పాళ్ళుగా మీరు ఆశీర్వాదం